पुरः यत्पुरुषेण अभिषा देवायज्ञमतमिता वसन्तवत्ससि राज्यं ग्रीष्मैश्वर्षरद्यमि सप्तास्यासन्पदया त्रिसप्तसमिदं कृतः देवाय यज्ञं सर्वाणाम् अवत्यं पुरुषं पशुं तं यज्ञं परिषि प्रोक्षन् पुरुषं जातमकृतः येन देवाय यजन्ता साध्यारुषेत् तस्मात् यज्ञः सर्वोक्तः ऋतः सामान्यजज्ञे चन्द्रागुप्तजज्ञे तस्मात् यजुरस्मात् जयन्त तस्मादश्वजयन्त यत्पुरुषं वेदतो तजिराज्ञकल्पयन् मुखं किमस्य कौबाहुकावरूपादमुच्यते ब्राह्मणोऽस्य मुखमासीतो बाहुः आसीदन्तरिक्षं शीष्णोद्यौ नामानि गुत्वादवेन् विनास्ते रातपुरस्तात् मुदाचरचक्र रविद्वार्ये निशस्रस्र त्वमेव विद्वानोदयोति नान्यपत्तायिना विद्यते यज्ञेन यज्ञमैजन्तदेव तानि वर्माण्यप्रथमान्य सन्देहनकं महिमानस्य जन्त यत्र पूर्वे साध्यासन् देवाः अतस्य पुत्रः पुरुषस्य विश्ववादनमग्रे वेदाहमेतं पुरुषं महूतं आदित्यवर्णं तमसस्तुपारे महिमानस्य जन्त यत्र पूर्वे साध्यासन् देवाः अतस्य पुत्रः पृथ्वीरसच्च विश्वकर्मणः समवर्तते पश्यतिष्ठाविदसो ब्रवीति तत्पुरुषस्य विश्वमजानमग्रे నవగ్రహాలలో మొదటి గ్రహం ఎవరంటే సూర్యుడు. సూర్యుడు ఎట్లయితే దేవి విమానం వెలుగుతాడో మన జీవితం మన లైఫ్ పట్ల టెన్షన్ లేకుండా ఉండాలంటే, మనసు ప్రశాంతంగా ఉండాలంటే చంద్రుడు ఆహ్వానించుకోవాలి. చంద్రుడు దగ్గరికి వెళ్ళి పుట్టిండు, అందరూ మాట్లాడకూడదు, ఇటు వినండి అన్నారు. కాబట్టి ప్రశాంతమైన మనసు ఉండి వ్యాపారం ఉద్యోగం చేసుకోవాలంటే చంద్రుడు ఆహ్వానం చేసుకోవాలి. చంద్రుడు మంత్రం ఏమిటిది? ఆప్యాయస్వ సమితే విశ్వదస్వ వృష్టియం భవరాజస్వ సంగదే. చంద్రుడి మీద ఏంటంటే మధ్య స్నానం చేస్తాం, చక్కగా చాయ్ పెట్టుకుంటాం, స్టవ్ వెలిగిస్తాం. ఈ అగ్ని బారిన దూరం కావాలంటే అంగారకుడు ఆహ్వానం చేసుకోవాలి. అంగారకుడు మంత్రం ఏంది? అది అంగారక గ్రహమాలయం స్థాపయామి పూజయామి. నమస్కారం చేయండి. నమస్కారం కుర్యాతు. చతుర్థ గ్రహే పదులు వాళ్ళ 5 10 ఏర్పడుతుంది. మీరు ఇట్లా అందుకొరకు వాళ్ళు అంటే వాళ్ళ వ్యాపారమే వేసుకుంటుంది. డబ్బు వాయించకుండా ఒక వ్యక్తులు ఉంటే వాయించకుండా అంటే ఎవరి వృత్తి వాళ్ళకి అంతే. కాబట్టి ఈ బుధుడు కూడా మనం ఇక్కడ ఆహ్వానం చేసుకుంటాం. ఓం మృత్యుస్వాగ్ని ప్రజ్ఞాగృహేణ ఇష్టపూర్తి సగం శ్వేతం ఇంచ పునః స్వాపితాన మనువాకాగం శ్రీ తైదేత్తం ఉదగ్రామయం స్థాపయామి పూజయామి. బృహస్పతి నమః. బృహస్పతి ఎవరు? బ్రాహ్మడు, దేవతల గురువు. మనకు ఈ గ్రహాలన్నిటికీ అధిపతి బృహస్పతి. సద్బుద్ధి కలిగిస్తాడు, ఇతరులకు సాయం చేసే బుద్ధి కలిగిస్తాడు, నష్టం చేసే బుద్ధి కలిగిస్తాడు. కాబట్టి అటువంటి బృహస్పతి గురించి మనం ఆహ్వానం చేసుకుంటాం. బృహస్పతి గ్రామాలయం స్థాపయామి పూజయామి. నమస్కారం కుర్యాతు. మధ్యరాటు శుక్రగ్రామాలయం స్థాపయామి పూజయామి. నమస్కారం కుర్యాతు. సప్తమగ్రహే శనేశ్వర గారు అడుగుతారు. మంది మస్తమంది శని ఉన్నదట, అర్ధాష్టమ శని ఉన్నదట, సాడిసార్లు శనేశ్వరుడు. శని అంటే కోపం వస్తుంది. పెద్ద మనుషులు ఏమంటారు? నువ్వు అంటామా? మీరు అంటాం. కాబట్టి ఆయన శనేశ్వరుడు అనాలి. శని అంటే కోపం వస్తుంది. అందుకోసం శనేశ్వరుడు గ్రహాలను మనం ఈ యొక్క శుక్రుడు తర్వాత పవర్ ప్రోగ్రాం ఎవరంటే శనేశ్వరుడు. విష్ణుమూర్తి చాలా ఏంటంటే సూర్యుడు పోతే సాయంత్రం సూర్యాస్తమైన తర్వాత వాళ్ళకి ఏంటంటే సదాశాంతి వాడు ఏడు సదాయించడం అంటే అంశదూరుగా గర్భం మీద లక్ష్మీదేవి మంచి పదరోక్తంగా బన్నోడివి వీళ్ళు అచ్చు కూర్చుంటే సదాయించినట్టే కాదంటే విష్ణుమూర్తి కూడా వస్తున్నాడు. కాబట్టి అంత పవర్ఫుల్. రవిపుత్రం ఏమా? రవి అంటే సూర్యుడు కొడుకు శనీశ్వరుడు. తెలిసి చిన్నప్పుడు పెద్ద ఆడుతున్నది సూర్యపుత్ర శనిదేవని. రవిపుత్రం యమాగజం ఛాయా మార్తాండ సంపుత్రం.
చందమామి శనేశ్వరం. దీంట్లో వేదమంత్రం ఏది ఇప్పుడు సమగ్రక్తి పుష్కరచన తప సూర్య వాతోవాత్ ప్రభావ స్థిత. వేదమంత్రాల గురించి చదవచ్చు, తప్పేం లేదు. లగ్గం నాడు కాబట్టి సత్తన పూజ తిట్టను కాబట్టి గురువారం సత్తన పూజ, శుక్రవారం పూజ నాన్న తిరుగుకుంటే ఈ మంత్రాలు అయితే బ్రహ్మదేవుడు కోసం జపం చేస్తే బ్రహ్మరక్త ప్రత్యక్షమవుతుంది, గుడ్లాగా చూపుతాయి. కాబట్టి మంత్రాలు కూడా ఈ యొక్క ఉచ్చారణ అనేది కరెక్ట్ ఉండాలి. తప్పు చదవద్దు, రాకపోతే కడుముతో దండబెట్టుకున్నదారు. సరే తప్పు వస్తే కరెక్ట్ చదవండి, తప్పేం లేదు. విద్య అందరిది, సరస్వతి అందరిది, లక్ష్మి అందరిది కాదు, సరస్వతి అందరిది. లక్ష్మి అని మరి ఎంత కష్టపడితే అంత సంపద. కాబట్టి సరస్వతి అందరిది కాబట్టి మనం సరస్వతి మంత్రాలు అందరూ కూడా చదువుకోవచ్చు, కానీ తప్పు చదవకూడదు. గణేష్ మొదటి రామకేతుడు రాక్షసుడు రోడ్డు, మనం బడి మీద పోయినా కార్లు పోయినా ఎదురు కట్టుకుని కూర్చొని రావుగ్రామాన్ని స్థాపయామి పూజయామి. నవమగ్రహే కేతుగ్రహాయ నమః. ఓం కేతుం కుర్వన్న కేతువే శుభర్యపేషసే సంశక్తిరజాయత. కేతుగ్రామాన్ని స్థాపయామి పూజయామి. వినాయక గురు శుక్ర శనేశ్చ రాహవే కేతవే నమః. మమ గృహాణం, గృహాణం అంటే ఇల్లు, శాంతిరస్తు పుష్టిరస్తు పుష్టిరస్తు వృద్ధిరస్తు అవిఘ్నమస్తు ఆయుష్యమస్తు శాస్త్ర సమృద్ధిరస్తు వేద సమృద్ధిరస్తు ధనధాన్య సమృద్ధిరస్తు సౌభాగ్య సిద్ధిరస్తు సంతాన సిద్ధిరస్తు ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు తదాస్తు. సరే పసుపు సరే సరే పసుపు ఉపద్రవ్యాన్ని సమర్పయామి. వాసనాద్వాసుదేవస్యామి ద్రవ్యాన్ని సమర్పయామి. పూజార్థే పుష్పాంజనం సమర్పయామి. విద్యాబలం దైవబలం తదైవ లక్ష్మీపతే కేంద్రముస్మరామి. సుమూర్త సావధాన ఒకసారి సులగ్న సావధాన. లక్ష్మీనారాయణ ధ్యాన వధూవరభ్యం వరదా భవంతు. సుమూర్త సావధాన సులగ్న సావధాన. కళ్యాణం రాణితం సీతారాఘవయో సమయే ప్రియాత్ సదా మంగళం. సుమూర్త సావధాన సులగ్న సావధాన సావధాన సులగ్న సావధాన. శ్రీరామ పురుషోత్తమ నరహరి నారాయణ సులగ్న సావధాన. లక్ష్మీ వెంకటేశ్వర స్వామి భగవాన్ కి జై. లక్ష్మీ వెంకటరమణ గోవింద. రాజా వర్మ ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం దేవస్య అగ్నిశ్చ రాష్ట్రంధారం యథాం ధ్రువం. ఇట్లా రాలేదు కదా. శ్రీయం వాసవే కులే మాతరం భక్తమాన్యమ్మ.
तेन मे सफला प्राप्ति भवे जन्मनि जन्मनि
శయనే గుణములేసి దక్షిణ నీకు ఆరతి సద్గురు వెంకటేశ నీకు మనసు హారతి వరదలా హృదయవాస పరమహారతి ధరణి వెంకటేశ నందన బందన శివ పార్వతి సురనందన పూలు పత్రి తోడ నీకు పూజాభిషేకము పూలు పత్రి తోడ నీకు పూజాభిషేకము పసుపు కుంకుమలతో నీకు పాదాభివందనం పసుపు కుంకుమలతో నీకు పాదాభివందనం ముందు నీకు వందనము వనన గజానన నందన వందన శివ పార్వతి సుధనందన నందన వందన శివ పార్వతి సుధనందన బ్రహ్మోత్రంలాసే నీకు మంత్రాభిషేకము బ్రహ్మోత్రంలాసే నీకు మంత్రాభిషేకము ధూపదీప నైవేద్యము నీకు వర్చనం ధూపదీప నైవేద్యము నీకు వర్చనం ముందు నీకు వందనము వనన గజానన నందన వందన శివ పార్వతి సుధనందన నందన వందన శివ పార్వతి సుధనందన మధురమైన గానములతో ప్రార్థనాభివందనం మధురమైన గానములతో ప్రార్థనాభివందనం మల్లె పూల మాలలతో మనసు నీకు అంకితం మల్లె పూల మాలలతో మనసు నీకు అంకితం ముందు నీకు వందనము వనన అందరూ మొక్కండి ఆర్తికి ఓం విఘ్నేశ్వర పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ ఓం దాశ వల్లభాయ ధీమహి తన్నో రామచంద్ర ప్రచోదయాత్ ఓం అంజనీ సుతాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో మారుతి ప్రచోదయాత్ ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ ఈశో నిత్యం లోక సమస్త సుఖినో భవంతు భవంతు తెలుసండి లక్ష్మీ వెంకటరమణ ఐదు కొంచెం దూరం జరిగి 5 ప్రదర్శనలు చేసుకోండి ఆత్మదర్శనం కొంచెం దూరం జరగండి జ్ఞానిగా నిజ పాపాన్ని జన్మాంతముదని దాని దాని విపక్షంతి ప్రదక్షిణ పాపం పాపకర్మాణం పాపత్వసత్వ ప్రాయమంత్రి వాయుతాయ శరణాగత వత్సలాశనం మమ అన్యదాశనం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కరణ్య భయేన రక్ష రక్ష జనార్దన ఆపదాన్ని వార్తారం దాతారం సర్వసంపదం యోగాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఒకసారి అనండి మాయాది పరమానందం సత్వ వైకుంఠ ఉత్తమం స్వామి పుష్కరణి శ్రీరే రమయ సామోదతే కళ్యాణాతు ఉదగాత్రాయ కామితార్థ ప్రదాయిని శ్రీమత్ వెంకట నాథాయ శ్రీనివాసాయ మంగళం లక్ష్మీ ఈరోజు నామ సంవత్సరము ప్రతిసదా ఆదివారము భానువాసలే ఈ రోజు హస్తానక్షత్రంతో కూడిన కన్యాదాన సమయే లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ దేవత కన్యాదాన దేవత భోజనంచ కరిష్యే ఆడపిల్లలు మగపిల్లలు మమ్మనండి సువర్ణదానం ఇందులో పెడుతున్నారా ఎంత మమ్మని వస్త్రదానం బట్టలు పెడుతున్నారు బట్టలు తెచ్చారు కదా అది కూడా మామ అంటే ఆడిపోతాయి వస్త్రదానం కన్యాదాన సమయ భూదాన సువర్ణదాన వస్త్రదాన తుభ్యమాం సమృద్ధతే నమః వస్త్రదాన తుభ్యమాం సంప్రతతే నమః సిద్ధిరస్తు సౌభాగ్య సిద్ధిరస్తు ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు పెరిగి రామమందిరం మంచి క్షేమంగా ఉండాలి లగ్గాలు పెడతా మంగళ ఎవరు సఖిత్వం అన్నారు ఆదిత్యుడు ఎవరు సూర్యుడు చంద్రుడు గురు ఆదిత్య చంద్ర గురు మంగళ అంటే అంగరము ఆదిత్య చంద్ర గురు మంగళ ఎవరు సఖిత్వం అంటే వీళ్ళకు అధిపతులు ఏదైతే పేరు చెప్తున్నారో మా పిల్ల పేరు ఇది పిల్లల పేరు అధిపతులకు పేర్లు ఉంటే సౌఖ్యం ఉంటుంది
ఆదిత్య చంద్ర గురుమంగళ సహిత్వం అత్యంత మైత్ర బుధ శుక్ర శనేశ్వరం. బుధుడికి శుక్రుడు శనికి అతి ప్రేమనట. మామూలు దోస్తానికి వేరు, క్లోజ్ ఫ్రెండ్షిప్ అతి మిత్రుత్వం. హాయ్ అంటే బాయ్ అన్నట్టు అతి మిత్రుడు. దూరం ఎప్పుడైనా కనబడితే హాయ్ అంటే బాయ్, వాడు అంటే మన ఆదిత్య చంద్ర గురు మంగళ సఖిత్వం అత్యంత మైత్ర బుధ శుక్ర శనేశ్వరం. గురు శుక్రం నకార ఏతన్నది. గురు శుక్రుడు అధిపతులు ఉంటే పేరు జన్మనామం ఉంటే గమబద్ధం చేస్తాం, లేకుంటే పేరుతో చేసుకుంటామంటే పేరుతో కూడా. ఆ పేరు కూడా జరగకపోతే అమ్మాయికి పేరు కూడా మారుస్తారు. పేరు మార్చే అధికారం అమ్మాయికి కూడా. ఎందుకంటే తల్లిగారింటి వచ్చి అత్తగారింటి పోతుంది కాబట్టి జన్మనామం లేకపోతే పేరు, పేరు లేకపోతే పై పేరు. పై పేరు కూడా పెట్టుకొని పోయే అధికారం ఆ ఆడపిల్లకు ఉన్నది. ఇంకా పెట్టికి పోతుంది కాబట్టి మార్చే అధికారం ఉంది కాబట్టి దగ్గర పెట్టుకుని వర్ణం, వర్షం, తార, యోని, గ్రహవిద్యుత్వం, రాశికూటం, నాడీకూటం, సమసప్తకం. ఏనేమి రోడ్డు సమసప్తకం మాంగళ్యం అన్నారు. అంటే ఈ 7 కలిస్తేనే మాంగళ్యానికి అర్హత. తెలియదు 30 మార్కులు చెప్పాలి, లేకుంటే పేపర్ నోటేషన్ పడచ్చు, పేపర్ నెంబర్ ఉంటుంది. అందుకోసము పూజలు కూడా కట్టాడ పూజలు కానీ మన ఇంటి దేవుడికి సంబంధించిన పూజలు కానీ ప్రతి నెల పున్నం కూడా చేయాలి. సత్యనాథం కూడా చేయాలి, ప్రతి పున్నమ్మ కూడా చేయాలి. హనుమాన్ జయంతి వస్తే 4 నెలలకు ఒక్కసారి, అంటే సంవత్సరానికి 3 సార్లు. అట్లా కూడా కుదరదు, సంవత్సరానికి ఒకసారి చేయాలి. అయితే రెన్యువల్ చేస్తే ఎంప్లాయ్మెంట్ కార్డు పోస్టింగ్ ఉంటుంది, లేకుంటే రౌండప్ చేస్తాడు, ల్యాప్స్ అయిపోతుంది కార్డు. పాస్పోర్ట్ ల్యాప్స్ అయితే ఫ్లైట్ ఎక్కువ బందే. కాబట్టి దేవుడి ఇష్టం మన పేరు ఉండదు. రాజు మంత్రి రవి చంద్రుడు ఇద్దరు. కాబట్టి ఈ ప్రపంచం మంచి నడుస్తుంది. మన భారతదేశం అయితే ప్రపంచ సంగతి తర్వాత దేవుడు అయిపోయారు. మన భారతదేశం, మన తెలంగాణ రాష్ట్రం మంచిగా ఉంటుంది సార్. అందుకొరకు ఈ యొక్క సంవత్సరం దీన్ని ముందు కాలం వచ్చా దేవుడు ముందర రోజు చూస్తారు. అశోక్ తీర్థమట్టు ఈ ప్రసాదం అక్కడ రోజు తీసుకొచ్చేయండి. ఒకసారి చెప్పడం